హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మనం చూడబోతున్న టాపిక్స్ ఇవి. ఫస్ట్ టాపిక్ మనకి సోన్ రివర్, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, బిట్ చాట్, పిఎం విద్యా లక్ష్మి స్కీమ్, థియేటరైజేషన్, ఫీల్డ్స్ మెడల్ 2026 మన ఫస్ట్ టాపిక్ మనకి సోన్ రివర్ మన ఈ పర్టికులర్ టాపిక్ ఎందుకు మనకి న్యూస్లో ఉంది అంటే Bihar and Jharkhand are set to sign an agreement to resolve the Son River water sharing dispute pending since Jharkhand's creation in 2000. Okay, so ముఖ్యంగా ఇది మనకి జాగ్రఫీ డైమెన్షన్లో మనం ఇండియన్ జాగ్రఫీ డైమెన్షన్లో ముఖ్యంగా మనకి రివర్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి సోన్ రివర్ ముఖ్యంగా అది ఏ స్టేట్స్లో వెళ్తుంది అండ్ అలాగే మనకి దాని జాగ్రఫికల్ ఫీచర్స్ గురించి కూడా తెలుసుకోవాలన్నమాట. ఓకే, ద సోన్ రివర్ ఈజ్ అ పెరీనియల్ రివర్. పెరీనియల్ రివర్ అంటే మనకి త్రూ అవుట్ ద ఇయర్ అది ఫ్లో అవుతుంది అన్నమాట. దాన్నే పెరీనియల్ రివర్స్ అంటారు. మోస్ట్లీ మనకి నార్త్ ఇండియన్ రివర్స్ అన్ని పెరీనియల్ రివర్స్ అంటారు, ఎందుకంటే వాటి సోర్స్ అనేది హిమాలయాస్ దగ్గర నుంచి ఉంటుంది కాబట్టి. సో అవి త్రూ అవుట్ ద ఇయర్ మనకి పారుతూనే ఉంటాయి అన్నమాట. ఓకే, సో రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ ద గంగా. సో ఇదేంటంటే సోన్ రివర్ అన్నది మనకి ట్రిబ్యూటరీ ఆఫ్ ద గంగా అన్నమాట. ఓకే, సో ఆరిజిన్ అన్నది అమర్కంటక్ హిల్స్ ఆఫ్ ద మైకల్ రేంజ్, మధ్యప్రదేశ్లో మనకి అమర్కంటక్ హిల్స్ మైకల్ రేంజ్లో ఉంది అన్నమాట. ఓకే, ఫ్లోస్ త్రూ మనకి ఎంపీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ అండ్ బీహార్. ఇవి గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, సో ఎంపీ, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ అండ్ బీహార్ అన్నమాట. కీ ట్రిబ్యూటరీస్ ఏంటి? బానస్, గోపద్, రిహాద్, కన్హార్ అండ్ నార్త్ కోయల్. సో మనకి కీ ట్రిబ్యూటరీస్ ఆఫ్ సోన్ రివర్ అంటే ఇవి మాట. ఓకే, అండ్ సాలియన్ ఫీచర్స్ ఏంటంటే మనకి ఈ పర్టికులర్ రివర్ని హిరణ్యవాహ ఆర్ హిరణ్యవాహ అని చెప్పి అంటారు అన్నమాట. అంటే స్ట్రీమ్ ఆఫ్ గోల్డ్ మాట. ఓకే, బికాస్ ఆఫ్ ఇట్స్ గోల్డెన్ కలర్డ్ శాండ్ బిలీవ్ టు క్యారీ గోల్డ్ డస్ట్ మాట. సో ఎందుకు అంటారంటే మనకి అక్కడ శాండ్ ఉంటుంది కదా రివర్లో, అది గోల్డెన్ కలర్లో ఉంటుంది అన్నమాట. అందుకే హిరణ్యవాహ అని చెప్పి అంటారు అన్నమాట. ఓకే, అండ్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ద సోన్ గరియల్ శాంచురీ. సో మనకి ఈ పర్టికులర్ రివర్ బెడ్ ఫ్లోలోనే మనకి సన్ గరియల్ శాంచురీ అన్నది ఉంది అన్నమాట. సన్ రివర్ ఆర్ సోన్ రివర్ అని కూడా అంటారు అన్నమాట. ఓకే, సో మనకి సోన్ గరియల్ శాంచురీ అన్నది ముఖ్యంగా ఈ రివర్ బెడ్ పాత్లోనే ఉంటుందన్నమాట. ఓకే, అండర్ ప్రాజెక్ట్ క్రోకోడైల్ ప్రొటెక్ట్స్ ద క్రిటికలీ ఎండేంజర్డ్ గరియల్ అండ్ మగ్గర్. ఓకే, సో మనకి క్రోకోడైల్స్లో డిఫరెంట్ స్పీషీస్ ఉంటాయి. గరియల్ క్రోకోడైల్ ఒకటి ఉంటుంది అండ్ మనకి మగ్గర్ క్రోకోడైల్ ఉంటుంది. సో ప్రాజెక్ట్ క్రోకోడైల్ ముఖ్యంగా వాటి కన్జర్వేషన్ కోసం ఏర్పడిన ప్రాజెక్ట్ మాట. అండ్ ఇది ఏ ఇయర్లో స్టార్ట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దానికి సంబంధించిన మనకి సన్ గరియల్ శాంచురీ అన్నది ఈ పర్టికులర్ సోన్ రివర్ బేసిస్ మీదే అక్రాస్ మీదే ఉంది మాట. ఓకే, సో ఇంపార్టెంట్ డ్యామ్స్ ఏంటి అంటే మనకి బాన్ సాగర్ డ్యామ్, ఇది మనకి ఎంపీలో ఉంది మాట. ఓకే, సో నెక్స్ట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇది మనకి న్యూస్లో ఎందుకు ఉందంటే సో రీసెంట్గా మనకి పోస్ట్పోన్మెంట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఆఫ్ పేపర్ లీక్స్ వీటి వల్ల మనకి చాలా న్యూస్లో ఎప్పుడు ఇది ఉంటుందన్నమాట. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో మనం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురించి, దాని ఇన్స్టిట్యూషనల్ మెకానిజం గురించి, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ గురించి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఎందుకంటే న్యూస్లో ఉంది కాబట్టి సో మనకి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చే డైమెన్షన్ ఎక్కువ ఉంది. ఓకే, సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇది మనకి 2017లో ఎస్టాబ్లిష్ అయిందన్నమాట. ఏ పర్టికులర్ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద వర్క్ చేస్తుంది. అండ్ నేచర్ ఏంటి? ఇది ఆటోనామస్ అండ్ సెల్ఫ్ సస్టైన్ టెస్టింగ్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకే, సో ఇది ఆటోనామస్గా వర్క్ చేస్తుంది అన్నమాట. లీగల్ స్టేటస్ ఏంటంటే ఇది మనకి సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ద్వారా మనకి ఫామ్ అయిన బాడీ అన్నమాట. ఓకే, సో ముఖ్యంగా ఇది ఫామ్ చేయడానికి దీని రోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఒకటి, టు కండక్ట్ ఫేర్, ట్రాన్స్పరెంట్ అండ్ స్టాండర్డైజ్డ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్నమాట. ఓకే, ట్రాన్స్పరెంట్గా అండ్ అలాగే ఫేర్ మీన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం దీని మ్యాండేట్ అన్నమాట. ఇంప్రూవ్ ఎడ్యుకేషన్ అండ్ అసెస్మెంట్ సిస్టమ్స్ త్రూ రీసెర్చ్ అండ్ అలాగే డెవలప్ హై క్వాలిటీ క్వశ్చన్ పేపర్స్ టు ఎంగేజింగ్ ఎక్స్పర్ట్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. సో మనకి మెరిట్ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయడానికి ఏంటంటే మనకి హై క్వాలిటీ ఎగ్జామ్ పేపర్స్ని కూడా తయారు చేయించడం, ఎక్స్పర్ట్స్ని ఇన్వాల్వ్ చేసి, సో అది కూడా దీని బాధ్యత అన్నమాట. ఓకే,
సో ఫంక్షన్స్, సో తర్వాత కండక్ట్ ఎగ్జామ్స్, డెవలప్ క్వశ్చన్ బ్యాంక్స్, స్ట్రెంగ్తన్ R&D అండ్ బిల్డ్ టెస్టింగ్ ఎక్స్పర్టైజ్. సో మేజర్ ఎగ్జామ్స్ ఈ NTA ఏం కండక్ట్ చేస్తుంది అంటే మనకి JEE మెయిన్, అలాగే నీట్ UG అండ్ అలాగే CUET దట్ ఈస్ UG అండ్ PG అండ్ UGC నెట్ అండ్ అలాగే CMAT ఈ ఎగ్జామ్స్ని ఇది ముఖ్యంగా కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ బిట్ చాట్. సో ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్లోకి వస్తుంది. సో ఏంటి బిట్ చాట్ అనేది తెలుసుకుందాం. Indian Cybercrime Coordination Center of Ministry of Home Affairs asked the code repository platform GitHub to remove access to code for BitChat mat. Okay, so మనకి ఈ GitHub అనే కంపెనీ మనకి ఈ BitChat అనే అప్లికేషన్ని తయారు చేశారు. సో దాన్ని రిమూవ్ చేయమని, ముఖ్యంగా దాని కోడ్ని రిమూవ్ చేయమని సో మనకి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ అన్నది డైరెక్షన్స్ పాస్ చేసింది. అందుకే ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ముఖ్యంగా మనం బిట్ చాట్ గురించి ఏంటో తెలుసుకోవాలన్నమాట. ముఖ్యంగా ఇది మనకి ICT అనే టాపిక్ కింద కవర్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. ఓకే, సో బిట్ చాట్ ఈజ్ అ పియర్ టు పియర్ మెసేజింగ్ యాప్ దట్ వర్క్స్ వితౌట్ ద ఇంటర్నెట్. అంటే ఇప్పుడు మనకి వాట్సాప్ ఉంది కదా, సో దాన్ని యూజ్ చేయాలంటే మనం ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటూ మనం లైక్ పియర్ టు పియర్ మెసేజెస్ పెట్టుకుంటాం అన్నమాట. ఓకే, సో మనం ఇంటర్నల్ కమ్యూనికేషన్ అంటే పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి అవుతుంది. ఇక్కడ బిట్ చాట్ ఏంటంటే మనకి ఇంటర్నెట్ సర్వీస్ లేకపోయినా మనం కమ్యూనికేషన్ అన్నది మెసేజింగ్ సర్వీసెస్ అన్నవి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ వైఫై ఆర్ మొబైల్ డేటా ఇట్ యూజెస్ బ్లూటూత్ టు సెండ్ మెసేజెస్ మాట. సో ఇక్కడ నేను చెప్పాను కదా ఇంటర్నెట్ యూజ్ చేయరు అని చెప్పి, సో ఏ పర్టికులర్ దాన్ని యూజ్ చేసి మనకి ఈ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ అవుతుందంటే బ్లూటూత్ సర్వీసెస్ని యూజ్ చేసుకోవాలన్నమాట. మన మొబైల్లో ఉన్న బ్లూటూత్ సర్వీసెస్ని ఆన్ చేసుకుంటే మనం ఈ బిట్ చాట్ యాప్ వేసుకుంటే యూ కెన్ యూజ్ ఇట్ మాట. Okay, the Indian Cyber Crime Coordination Center under Ministry of Home Affairs asked GitHub to remove public access to BitChat source code. This already we have seen. Okay, so ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. It uses Bluetooth mesh technology. So Bluetooth ద్వారా మెసేజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. సో అది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుందంటే ఏ టెక్నాలజీ యూస్ చేసి ట్రాన్స్ఫర్ అవుతుందంటే బ్లూటూత్ మెష్ టెక్నాలజీ అన్నమాట. బ్లూటూత్ మెష్ టెక్నాలజీ అంటే ఏంటంటే ఈచ్ ఫోన్ కనెక్ట్స్ టు నియర్ బై ఫోన్ విత్ ఇన్ 30 to 100 meters. సో ఈ బ్లూటూత్ ద్వారా మనం ఈ బిట్ చాట్ని యూజ్ చేసుకుంటూ ఎన్ని కిలోమీటర్స్ ఆర్ ఎంత డిస్టెన్స్లో ఉన్న మనుషులతో మనం మాట్లాడవచ్చు అంటే మనం మినిమం 30 to 100 meters వరకు కమ్యూనికేషన్ అన్నది ఎస్టాబ్లిష్ చేయొచ్చు. జనరల్గా మనకి బ్లూటూత్ యాక్సెస్ 8 to 10 meters వరకు ఉంటుంది అన్నమాట. సో దీన్ని మనం నెట్వర్క్ ఆఫ్ అంటే ఫోన్స్ బ్లూటూత్ ఆన్ చేసుకుంటూ ఇది బ్లూటూత్ ద్వారా ఒక కంప్లీట్ నెట్వర్క్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఈ నెట్వర్క్తోనే మనం కమ్యూనికేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ నెట్వర్క్ డిస్టెన్స్ రేంజ్ ఎంత ఉంటుంది అంటే 30 to 100 meters వరకు ఉంటుందని చెప్తున్నారు అన్నమాట. ఓకే, మెసేజెస్ ఆర్ పాస్ ఫ్రమ్ వన్ ఫోన్ టు అనదర్ జస్ట్ లైక్ అ రిలే రేస్ అంటిల్ ద రీచ్ ద రిసిపియంట్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నెట్వర్క్ ఆఫ్ బ్లూటూత్ అనుకోండి, ఇలా చాలా డివైస్ ఉన్నాయి. ఓకే, సో మనకి ఇది సోర్స్ డివైస్ అండ్ ఇక్కడున్న డివైస్కి డెస్టినేషన్ డివైస్. సో ఈ మెసేజ్ ఇక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఇది ఫస్ట్ ఈ మెసేజ్ ఇక్కడికి వెళ్తుంది, ఇదేంటంటే ఇంకో దానికి పాస్ చేస్తుంది, ఇది ఇంకో దానికి, ఇది ఇలా ఇక్కడ వరకు వెళ్తుందన్నమాట. సో ఓన్లీ సెండర్ ఈ మెసేజ్ని పంపిస్తారు అండ్ ఎవరికి ఈ మెసేజ్ వెళ్ళాలో అంటే రిసీవరే ఈ మెసేజ్ని యాక్సెస్ చేసి ఓపెన్ చేయడం జరుగుతుంది. మిగతా ఉన్న మధ్యలో ఉన్నవన్నీ నోట్స్లో యాక్ట్ చేస్తాయి, అది కూడా రిలే లోడ్స్గా యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఏమంటారు? రిలే నోట్స్. రిలే అంటే జస్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్ చేసేస్తాయి, పాస్ ఆన్ చేస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఒక బుక్ ఈ రూమ్లో ఈ చివరి ఉండి ఆ రూమ్లో ఇంకొకరికి ఇవ్వాలి అంటే నేను మూవ్ అవ్వకుండా ఏం చేయొచ్చు, జస్ట్ ఆ బుక్ని పాస్ చేయండి అని పంపించవచ్చు కదా. అలాగే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ సెండర్ అండ్ రిసీవర్ కాకుండా మధ్యలో ఉన్న నోట్స్ అన్నీ మనకి రిలే నోట్స్గా వర్క్ చేస్తాయి. అంటే పర్టికులర్ ఆ మెసేజ్ని పాస్ ఆన్ చేయడానికే హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఇవి ఈ పర్టికులర్ మెసేజ్ని మధ్యలో యాక్సెస్ చేయడానికి వీల్లేదు. ఓకే, దిస్ అలౌ కమ్యూనికేషన్ ఈవెన్ వితౌట్ అన్ ఇంటర్నెట్ కనెక్షన్. సో ఇలా మనకి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా బ్లూటూత్తోని మనం ఈ కమ్యూనికేషన్ని అచీవ్ చేయొచ్చు. సో ఎంత రేంజ్ వరకు 100 meters వరకు మనం ఈ నెట్వర్క్ని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అన్నమాట.
సో బ్లూటూత్ మెష్ నెట్వర్క్ దట్ ఈస్ మల్టీ హాప్ నెట్వర్క్ మాట. మల్టీ హాప్ అంటే మనకు చెప్తాను కదా, రిలే నెట్వర్క్స్ ఇలా జస్ట్ హాప్ చేసుకుంటూ పాస్ చేసుకుంటూ వెళ్తుంది, దాన్నే మల్టీ హాప్ నెట్వర్క్ అంటున్నారు. ఎవ్రీ నియర్ బై ఫోన్ యాక్ట్స్ యాజ్ అ రిలే స్టేషన్. A message can hop from one device to another until it reaches the టార్గెట్. మనకి ఇక్కడ మెసేజ్ ఒక దగ్గర నుంచి ఒకటి ఇలా మూవ్ అవుతుంది, ఎంతవరకు డెస్టినేషన్ రీచ్ అయినంత వరకు మనకి మూవ్ అవుతూనే ఉంటుంది. అందుకే దీన్ని మల్టీ హాప్ అని చెప్పి అంటున్నారు. ఓకే, మెనీ డివైజెస్ కెన్ కమ్యూనికేట్ విత్ మెనీ అదర్స్ అట్ ద సేమ్ టైమ్. మెనీ టు మెనీ కమ్యూనికేషన్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వచ్చు అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఓన్లీ ఒక్కసారి మెసేజ్ అయితే మిగతావన్నీ ఎంగేజ్ ఓన్లీ దానిలో అవుతాయి అని కాదు. ఇప్పుడు ఇంకొక సెండర్ ఇక్కడ ఉండి ఇంకొక మెసేజ్ పంపించవచ్చు, అప్పుడు ఇది కూడా మళ్ళీ ఇంకొక దగ్గర నుంచి ఇది ట్రాన్స్ఫర్ చేయొచ్చు అన్నమాట. ఇలా మనకి మల్టిపుల్ డివైజెస్ యూస్ చేసుకుంటూ మనం మెనీ టు మెనీ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్నమాట. ఇఫ్ వన్ ఫోన్ లీవ్స్ ద నెట్వర్క్ ఆర్ స్విచెస్ ఆఫ్, ద మెసేజ్ కెన్ టేక్ అనదర్ పార్ట్, సో ద నెట్వర్క్ కంటిన్యూస్ టు వర్క్. సో దీని మీనింగ్ ఏంటంటే, దీనిలో ఈ నెట్వర్క్లో పార్టిసిపేట్ చేయాలంటే బ్లూటూత్ ఆన్ అయి ఉండాలి కదా. ఫర్ సపోజ్ ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, సో ఇక్కడ దగ్గరలో ఉన్న ఇంకో ఫోన్ చూసుకుంటుంది అన్నమాట ఆన్లో ఉంది, దెన్ ఆ పార్ట్ని మళ్ళీ దీనికి కనెక్ట్ అవుతుంది. సో ఏది మనకి నెట్వర్క్ పరిధిలో లేదో అది ఒమిట్ అయిపోతుంది నెట్వర్క్లో, ఇంకో ఆల్టర్నేటివ్ పార్ట్ ఎత్తుకుంటుంది అన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ హౌ జనరలీ మనకి బ్లూటూత్ ద్వారా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ ఏ పర్టికులర్ అప్లికేషన్ దాని మీద మనకి ఈ కమ్యూనికేషన్ అచీవ్ చేయడానికి హెల్ప్ చేస్తుందంటే బిట్ చాట్ మాట. అండ్ వాట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ దిస్ బిట్ చాట్ అంటే మనకి 30 to 100 meters మాట. అండ్ ఇది బ్లూటూత్ మెష్ టెక్నాలజీ యూస్ చేసి వర్క్ అవుతుంది. అండ్ బ్లూటూత్ మెష్ టెక్నాలజీ ఇట్ వర్క్స్ ఆన్ మల్టీ హాప్ నెట్వర్క్ మాట. అంటే మనకి సోర్స్ అండ్ డెస్టినేషన్ కాకుండా మధ్యలో ఉన్న నోట్స్ అన్ని మనకి రిలే నోట్స్గా వర్క్ చేస్తాయి. రిలే నోట్స్ అంటే మనకి జస్ట్ ఆ మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయడానికే హెల్ప్ అవుతుంది అన్నమాట. సో ప్రైవసీ అండ్ anonymity. Messages are protected with end-to-end encryption and so only the sender and receiver can read them. ఓకే, సో ఇందులో మనకి ప్రైవసీ కూడా ఉంది. చెప్పాను కదా, మెసేజ్ అన్నది ఓన్లీ సెండర్ అండ్ రిసీవర్ వరకే వెళ్తుంది, మధ్యలో ఎన్ని ఉన్న నోట్స్ అవి జస్ట్ పాసెస్ చేస్తాయి కానీ మెసేజ్ని రీడ్ చేయవు. యూజర్స్ డు నాట్ నీడ్ టు రిజిస్టర్, ప్రొవైడ్ అ మొబైల్ నెంబర్ ఆర్ క్రియేట్ అన్ account మాట. There is no central server storing messages or keeping communication records, making conversation more private and anonymous మాట. సో మనకి సెంట్రల్ సర్వర్ అంటూ ఏమి ఉండదు కాబట్టి సో మనకి ఒక దగ్గర డేటా అంతా స్టోర్ అవుతుంది అనే ఇష్యూ ఉండదు అన్నమాట. సో దానివల్ల ప్రైవసీ ఇష్యూ అండ్ అలాగే మనకి ఎనానమసిటీ అన్నది కూడా ఉంటుంది అన్నమాట. పిఎం విద్యాశక్తి. సో ఈ స్కీమ్ మనకి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. It is a central government scheme approved in November 2024 for providing collateral-free, guarantor-free education loan to meritorious students admitted in designated quality higher education institutions. ఇది ఒక మనకి హైయర్ ఎడ్యుకేషన్ని మెరిటోరియస్ స్టూడెంట్స్లో ప్రమోట్ చేయడానికి తీసుకొచ్చిన ఇనిషియేటివ్ మాట. ఈ ఇనిషియేటివ్ వల్ల ఏంటంటే మనకి ఎడ్యుకేషనల్ లోన్స్ అన్నవి ఈజీ అవుతాయి. ఎందుకంటే కొంత అమౌంట్ వరకు ఇది ఏ కైండ్ ఆఫ్ గ్యారంటీ, బ్యాంక్ ఏ కైండ్ ఆఫ్ గ్యారంటీ అడగకుండా మనకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి కొంత అమౌంట్కి ఈవెన్ గవర్నమెంట్ కూడా గ్యారంటీగా వ్యవహరిస్తుంది. అందుకే ఇది ముఖ్యంగా ఈ స్కీమ్ దేనికి, హైయర్ ఎడ్యుకేషన్స్ ప్రమోట్ చేయడానికి మాట. ఓకే, సో ఫీచర్స్ ఏంటో చూద్దాం. కోలాటరల్ ఫ్రీ లోన్స్. సో కోలాటరల్ ఫ్రీ లోన్స్ అంటే మనకి బ్యాంక్ గ్యారంటీ అడగకుండా లోన్స్ ఇస్తుంది. సో దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. పిఎం విద్యాలక్ష్మి ప్రొవైడ్స్ కోలాటరల్ ఫ్రీ అండ్ గ్యారంటర్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్స్ ఫర్ స్టూడెంట్స్ అడ్మిటెడ్ ఆన్ దేర్ ఓన్ మెరిట్ టు ద డెసిగ్నేటెడ్ క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద కంట్రీ. డెసిగ్నేటెడ్ క్వాలిటీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే మనకి కొన్ని స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఉదాహరణకి ఐఐటీస్ అండ్ టాప్ లైక్ ఎన్ఐటీస్ ఇలాంటివి ఉంటాయి కదా. సో వాటిలో సో ఈ స్కీమ్లోని స్పెసిఫై చేస్తాయి మన ఏ ఇన్స్టిట్యూట్లో మీకు సీట్ వచ్చిందో, సో ఆ ఇన్స్టిట్యూట్ ఈ లిస్ట్లో ఉంటే మీ ఈ స్కీమ్కి మీరు అర్హులవుతారు అన్నమాట. ఓకే, కరెంట్లీ 1425 quality higher education institutions are covered under the scheme, including both public and private institutions. సో ఇండియా నుంచి మనకి ఎన్ని పర్టికులర్ ఇన్స్టిట్యూషన్స్ కవర్ అయ్యాయంటే ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ కవర్ అయ్యాయి. సో ఇందులో ఎవరికైనా అడ్మిషన్ వస్తే సో వాళ్ళు ఈ స్కీమ్ని వినియోగించుకోవచ్చు. కొన్ని క్రైటీరియాస్ ఉంటే ఆ క్రైటీరియా మీరు సాటిస్ఫై అయితే ఈ స్కీమ్ని వినియోగించుకోవచ్చు. మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా ఎక్సెట్రా అడ్మిషన్స్ విల్ నాట్ గెట్ దిస్ బెనిఫిట్. సో ఇదే ఇన్స్టిట్యూషన్స్లో జనరల్గా మనకి మేనేజ్మెంట్ కోటా ఉంటుంది, ఎన్ఆర్ఐ కోటా ఉంటుంది కదా, వాళ్ళు దీనికి ఈ పర్టికులర్ స్కీమ్ని యూజ్ చేయడానికి వీల్లేదన్నమాట.
ఓకే. సో గవర్నమెంట్ క్రెడిట్ గ్యారంటీ అన్నాం కదా. సో ఎలాంటి గ్యారంటీ ఇస్తుంది? ద గవర్నమెంట్ ప్రొవైడ్స్ 75% క్రెడిట్ గ్యారంటీ ఫర్ లోన్స్ అప్ టు 7.5 lakh మాట. ఓకే, అంటే మనకి 7.5 lakh వరకు మీరు లోన్ తీసుకుంటే అందులో 75%కి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది అనమాట. ఒకవేళ మీరు కట్టకపోతే నేను చూసుకుంటా అని చెప్పి బ్యాంక్ గ్యారంటీ ఇవ్వడం వల్ల సో బ్యాంక్ ఈజీగా లోన్స్ ఇవ్వడానికి చూస్తుంది అనమాట. ఓకే, రెడ్యూసింగ్ ద రిస్క్ ఫర్ ద బ్యాంక్స్ ఇన్ లెండింగ్ అండ్ ఇంప్రూవింగ్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్ ఫైనాన్స్. ఓకే, ఫ్లెక్సిబుల్ లోన్ కవరేజ్ కూడా ఉంది. దెర్ ఈస్ నో లిమిట్ టు ద లోన్ అమౌంట్. లోన్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ట్యూషన్ ఫీజ్, హాస్టల్ అండ్ మెస్ చార్జెస్, రిఫండబుల్, నాన్ రిఫండబుల్ ఇన్స్టిట్యూషనల్ ఫీ, ల్యాప్టాప్స్ అండ్ అదర్ రీజనబుల్ ఎడ్యుకేషన్ అండ్ లివింగ్ ఎక్స్పెన్సెస్. సో జనరల్గా మనకి ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ అంటే దే ఓన్లీ గివ్ లోన్ రిలేటెడ్ టు మనకి ఫీజు ఎంత కడుతున్నామో దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. కానీ మనకి జనరల్గా ఫీజు కట్టడం అండ్ హాస్టల్ ఫీజెస్ అవి కూడా ఎక్కువే ఉంటాయి అన్నమాట. సో ఈ స్కీమ్ ఏంటంటే ఇట్ రియలిస్టిక్గా ఆ డైమెన్షన్ కూడా యాడ్ చేసింది అన్నమాట. కానీ గవర్నమెంట్ మనకి గ్యారంటీ ఎంత అమౌంట్ వరకు ఇస్తుంది? 7.5 lakh వరకు వస్తుంది. సో దీనికన్నా అబౌవ్ తీసుకోవచ్చు, కానీ తీసుకుంటే దానికన్నా అబౌవ్ అన్నది ఇట్స్ యువర్ ఓన్ రిస్క్ మాట. అంటే గవర్నమెంట్ గ్యారంటీ అన్నది ఇవ్వదు. సో బ్యాంక్ మనకి ఎలో చేస్తే యూ కెన్ ఎక్స్టెండ్ మాట. లో కాస్ట్ లోన్ టర్మ్స్ మాట. ఇంట్రెస్ట్ రేట్స్ క్యాప్డ్ అట్ EBLR plus 0.5% which is lower than regular educational loans. సో మనకి ఇంట్రెస్ట్ లోన్ కూడా మనకి జనరల్గా ఉన్న రెపో రేట్తో ప్లస్ 0.5% ఈ పర్టికులర్ రేట్తోనే మనకి వస్తుందన్నమాట. సో ఎడ్యుకేషనల్ మార్కెట్లో ఉన్న ఎడ్యుకేషన్ లోన్ కన్నా ఈ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి చాలా తక్కువ ఉంటుంది. ఓకే, పేమెంట్ క్యాన్ బి మేడ్ ఫర్ అ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 15 years ఎక్స్క్లూడింగ్ ద కోర్స్ పీరియడ్ అండ్ 1 year మారిటోరియం. అంటే దీని మీనింగ్ ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ లోన్ తీసుకున్నారు 2025లో. సో మీ కోర్స్ అన్నది 2025 to 2029 వరకు 4 years అయింది అనుకోండి. సో మీరు ఈ 4 years లోన్ రీపేమెంట్ అప్పుడే మీరు స్టార్ట్ చేయక్కర్లేదు. అండ్ అలాగే తర్వాత ఒక 1 year టైం కూడా ఉంటుందన్నమాట. అదే 1 year మారిటోరియం అన్నమాట. ఈ టైం అయిన తర్వాతే మీరు లోన్ అమౌంట్ని కట్టడం ప్రారంభించాలన్నమాట. ఓకే, సో మీకు ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. అంటే చదువుకున్న తర్వాత ఒక 1 year మీకు ఉద్యోగం వెతుక్కోవడానికి టైం ఇస్తుంది. దాని తర్వాత ఏంటంటే మీరు లోన్ క్లియర్ చేసే బాధ్యత తీసుకోవాలన్నమాట. సో అది ఒక 15 yearsలో మీరు కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోవాలి, అలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి. సో ఇది ఫ్లెక్సిబుల్గా స్టూడెంట్ ఫ్రెండ్లీ ఫ్లెక్సిబుల్గా తీసుకొచ్చిన నామ్స్ మాట. ఓకే, ఇంట్రెస్ట్ సబ్సిడీ 100% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అండర్ PMUSP, దట్ ఈస్ ప్రధాన్ మంత్రి ఉచిత శిక్షా ప్రోత్సాహన్ సెంట్రల్ సెక్టర్ ఇంట్రెస్ట్ సబ్సిడీ. సో మనకి ఇంట్రెస్ట్లో కూడా కొంత సబ్సిడీ ఉందన్నమాట ఫర్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ హ్యావింగ్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అప్ టు 4.5 lakhs. సో ఎవరైనా ఫ్యామిలీస్ నుంచి అంటే 4.5 lakh యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీ కూడా ఇస్తుంది అన్నమాట. 100% ఇంట్రెస్ట్ సబ్సిడీ అన్నమాట. సో ద 3% ఇంట్రెస్ట్ సబ్సిడీ అండర్ PM Vidya Lakshmi on the loans up to rupees 10 lakh for the students with annual income up to 8 lakhs during the moratorium period. సో మనకి 4.5 lakh ఉన్న వాళ్ళకి 100% ఇంట్రెస్ట్ సబ్సిడీ ఇస్తే అండ్ ఇక్కడ మనకి ఎంత 3% సబ్సిడీ అన్నది ఇస్తుందన్నమాట. ముఖ్యంగా ఇన్కమ్ ఎంత 8 lakhs కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఇది మనకి వర్తిస్తుందన్నమాట. ఓకే, థియేటరైజేషన్. సో థియేటరైజేషన్ ఏంటి? ఇది ఎందుకు న్యూస్లో జనరల్గా మనకి మన మిలిటరీ ఎలా వర్క్ చేస్తుంది? ఇట్ విల్ వర్క్ ఆన్ ద సర్వీస్ బేసిస్ మాట. ఓకే, సో ఆర్మీ అంతా ఒక యూనిట్గా వర్క్ చేస్తుంది, నేవీ అంతా ఒక యూనిట్గా వర్క్ చేస్తుంది, ఎయిర్ ఫోర్స్ అంతా ఒక యూనిట్గా వర్క్ చేస్తుంది. సో ఏదైనా ఆపరేషన్ వచ్చినప్పుడు వీళ్ళు కోఆర్డినేషన్ ఒక్కొక్కసారి ఈ కోఆర్డినేషన్ త్వరగా అవ్వకపోవడం వల్ల కొన్నిసార్లు కొన్ని విషయాల్లో మనం కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. ఆపరేషనల్లో కొన్ని విషయాలు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందన్నమాట. దీన్ని ఓవర్కమ్ చేయడానికే మనకి ద నెక్స్ట్ కాన్సెప్ట్ నెక్స్ట్ రిఫార్మ్స్ ఇన్ మన మిలిటరీలో ఏంటంటే థియేటరైజేషన్ మాట. థియేటరైజేషన్ ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ వర్కింగ్ అండర్ డిఫరెంట్ సెగ్మెంట్స్ వీళ్ళు మొత్తం అంతా ఇంటిగ్రేటెడ్గా వర్క్ చేస్తారన్నమాట. ఇంటిగ్రేటెడ్ యూనిట్స్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు మనకి ఒక యూనిట్ ఎలా ఉంటారంటే ఒకే యూనిట్లో మనకి నేవీ నుంచి ఉంటారు, ఒకే యూనిట్లో మనకి ఆర్మీ నుంచి ఉంటారు, అండ్ అదే యూనిట్లో మనకి ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా ఉంటారు అన్నమాట. సో వీళ్ళందరూ ఒక యూనిట్ లాగే వర్క్ చేస్తారన్నమాట. అంటే వర్క్ చేయడమే వాళ్ళు ఒక యూనిట్గా వర్క్ చేయడం వల్ల ఇంటిగ్రేటెడ్గా వర్క్ చేయడం వల్ల మనకి కోఆర్డినేషన్ అండ్ కమ్యూనికేషన్ అన్నది ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా ఇది క్రూషియల్ మాట ఏవైనా ఇంపార్టెంట్ ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు. ఓకే, సో దీన్ని అచీవ్ చేయడానికే మనకి నెక్స్ట్ రిఫార్మ్స్గా వచ్చిందే ఈ థియేటరైజేషన్ అన్నమాట. సో ఇది ఒక పర్టికులర్ రికమెండేషన్గా ఎప్పటి నుంచో ఉంది, కానీ ఇప్పుడు
దాన్ని ఇంప్లిమెంటేషన్ ఫేజ్లోకి వెళ్ళింది, అందుకే ఇది న్యూస్లో ఉంది అన్నమాట. It refers to integrating the command structure of the Army, the Air Force and the Navy to optimize decision making and resource utilization during the wars and ఆపరేషన్స్ మాట. ఓకే, సో మనకి రిసోర్స్ యూటిలైజేషన్ కూడా హెల్ప్ అవుతుంది మాట. ఇన్స్టెడ్ ఆఫ్ మనకి ఒక్కొక్కటి ఒకరి దగ్గర ఉండడం కన్నా మనకి యూనిట్గా ఒకటి ఉందంటే ఎప్పుడు ఏం కావాలో అది యూజ్ చేయడం జరుగుతుంది మాట. అంటే నేవీకి సంబంధించిన రిసోర్సెస్, వార్షిప్స్ అన్నీ యాక్సెసిబుల్గా ఉంటాయి ఈ యూనిట్కి. అండ్ అలాగే మనకి ఆర్మీకి సంబంధించిన రైఫిల్స్ అండ్ మిసైల్స్ ఇవన్నీ ఉంటాయి. అలాగే ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్నీ ఒక దగ్గర, ఇవన్నీ ఉంటే మనకి ఏంటంటే కోఆర్డినేషన్లో అన్నీ యాక్సెసిబుల్గా ఒక యూనిట్ దగ్గర ఉంటే సో కోఆర్డినేషన్ డిలేస్ అన్నవి మనకి తక్కువ అయిపోతాయి అన్నమాట. దానివల్ల ఆపరేషన్ ఎఫిషియన్సీ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, ఇట్ ఇన్వాల్వ్స్ యూనిఫైయింగ్ ద రిసోర్స్ ఆఫ్ ఆల్ 3 branches అండర్ అ సింగిల్ కమాండర్ ఫర్ సీమ్లెస్ కోఆర్డినేషన్. ఓకే, ఇండియా ప్రెజెంట్లీ హ్యాస్ 7 ఆర్మీ కమాండ్స్, 7 ఎయిర్ కమాండ్స్ అండ్ అలాగే మనకి 3 నావల్ కమాండ్స్ అపార్ట్ ఫ్రమ్ 2 ట్రై సర్ఫేస్ కమాండ్స్ మాట. ఓకే, మనకి 2 ట్రై సర్వీస్ కమాండ్స్ ఉన్నాయి. దీన్నే మనకి అండమాన్ నికోబార్ కమాండ్ ఒకటి ఉంది, ఇంకొకటి స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఉన్నాయి మాట. సో ఇలా మనకి ఈ పర్టిక్యులర్ మనకి ఇలా మన సర్వీస్ స్పెసిఫిక్గా ఎంతవరకు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఆపరేషన్ స్పెసిఫిక్గా అండ్ అలాగే మనం ఇంటిగ్రేటెడ్గా మనం రిఫార్మ్ అన్నది వస్తుందన్నమాట. ఓకే, ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ ఈజ్ హెల్పింగ్ హైయర్ డిఫెన్స్ కోఆర్డినేషన్ అన్నమాట. ఓకే, సో మనకి ఇలా ప్రపోజ్ చేస్తున్నారు, ఏంటో చూద్దాం. వెస్టర్న్ థియేటర్ ఉంది. సో ఈ వెస్టర్న్ థియేటర్ అన్నది మనకి పాకిస్తాన్ని టార్గెట్ చేస్తూ వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఈ డైమెన్షన్లో ఇది కవర్ చేస్తుంది. సో ఫోకస్ ఏంటి, డిటర్ అండ్ డిఫీట్ థ్రెట్స్ ఫ్రమ్ పాకిస్తాన్ అన్నమాట. అంటే ఇప్పుడు మనం ఎవరు మన పర్టికులర్ ఎనిమీసో సో ఆ పర్టికులర్ ఏరియాని ఫోకస్డ్గా మనం ఇష్యూ ఫోకస్డ్గా మన ఫోర్సెస్ని యూజ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దీని హెడ్ క్వార్టర్స్ అన్నది మనకి జైపూర్లో ఉందన్నమాట. ఓకే, అండ్ ఇంక్రీజింగ్లీ ఇంపార్టెంట్ ఎయిర్ పవర్ అండ్ లాంగ్ రేంజ్ ప్రెసిషన్ స్ట్రైక్స్, ఇది మనకి ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేసాం అండ్ ముఖ్యంగా థియేటరైజేషన్ అన్నది సో ఇది మనకి బెటర్ అనిపించింది అనమాట. అందుకే ఈ రిఫార్మ్ అన్నది మనం స్టాండర్డైజ్ చేసుకుంటున్నాం. ఓకే, అలాగే మనకి నార్థన్ థియేటర్ ఇది మనకి చైనా ఉందన్నమాట. సో దీని జోన్ ఆఫ్ ఏరియా ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే ఇక్కడ. సో ఫోకస్ ఏంటంటే డిటర్ అండ్ మేనేజ్ థ్రెట్స్ అలాంగ్ ద నార్థన్ బోర్డర్స్ విత్ చైనా, preparedness role of the ground forces in the Himalayan region, emphasis on integrated battle groups, mobility and logistics మాట. వీళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇది. అండ్ వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది, లక్నోలో ఉంది మాట. అండ్ అలాగే మనకి మ్యారిటైమ్ థియేటర్ సో ముఖ్యంగా ఈ జోన్లో మాట ఫోకస్ చేయడానికి. సో మనకి హెడ్ క్వార్టర్ అన్నది న్యూఢిల్లీలో ఉంది. ఫోకస్ ఏంటి, స్ట్రెంగ్త్ అండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్ అంటే మనకి ఇదంతా మాట. సో సేఫ్ గార్డింగ్ సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, అడ్రస్ మ్యారిటైమ్ థ్రెట్స్ మాట. ఓకే, సో ఇప్పుడు దీనికి ఇది మనకి జోన్ ఆఫ్ ఆపరేషన్స్ మాట. అంటే ఏ థియేటర్ ఎవరి మీద ఫోకస్ చేస్తుంది, దేని మీద ఫోకస్ చేస్తుంది, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసాం, అలాగే హెడ్ క్వార్టర్స్ కూడా చూసాం. ఇప్పుడు మనం ఇది ఇలా ఆపరేషన్ అవ్వాలి అంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేసుకున్నారు. సో ఒకటి ఈ పర్టికులర్ థియేటర్స్ అన్నిటికీ హెడ్గా ఎవరుంటారు అంటే మనకి వైస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉంటారన్నమాట. సో అతను డే టు డే జాయింట్ ఆపరేషన్స్ అన్నీ చూసుకుంటారు. అండ్ ముఖ్యంగా ఇతను హెడ్ చేయాలి అంటే క్వాలిఫికేషన్ ఏంటంటే 4 స్టార్ ఆఫీసర్ అన్నది ఇక్కడ ఉండాలన్నమాట. అండ్ వాళ్ళ కిందే మనకి వెస్టర్న్ థియేటర్, నార్థన్ థియేటర్, మ్యారిటైమ్ థియేటర్ అన్నది వర్క్ అవుతుందన్నమాట. సో మనకి ఈ వెస్టర్న్ థియేటర్ అన్నది హెడెడ్ బై ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అండ్ అలాగే నార్థన్ థియేటర్ ఇస్ హెడెడ్ బై ఆర్మీ ఆఫీసర్ అండ్ అలాగే మనకి మ్యారిటైమ్ థియేటర్ అన్నది హెడెడ్ బై నేవీ ఆఫీసర్ అన్నమాట. ఓకే, అండ్ అలాగే మనకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నారు కదా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇస్ కోఆర్డినేటింగ్ విత్ ద వైస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నమాట. ఓకే, సో హెడ్ ఆఫ్ ద జాయింట్ చీఫ్స్ ఆఫ్ ద స్టాఫ్ కమిటీ అండ్ అలాగే సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్ అండ్ మనకి పిఎంకి స్ట్రాటజిక్ లైక్ డిఫెన్స్ రిలేటెడ్ వాటి గురించి కూడా అడ్వైస్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో అదే ఇన్ఫర్మేషన్ మనకు ఉంది. వెస్టర్న్ థియేటర్ హెడ్ క్వార్టర్స్ అన్నది జైపూర్, నార్థన్ థియేటర్ హెడ్ క్వార్టర్స్ అన్నది లక్నో అండ్ మ్యారిటైమ్ థియేటర్ హెడ్ క్వార్టర్స్ అన్నది మనకి న్యూఢిల్లీ రీజన్ అన్నమాట. ఓకే, ఫీల్డ్స్ మెడల్ 2026. సో ఇది మనకి న్యూస్లో ఎందుకుంది. ద ఫీల్డ్స్ మెడల్ 2026 ఆఫన్ డిస్క్రైబ్డ్ యాజ్ అ నోబెల్ ప్రైజ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ హ్యాస్ బీన్ అవార్డెడ్ టు యూ దెంగ్, జాన్ పార్డన్ అండ్
సిమర్మ్యాన్ అండ్ హాంగ్ వాంగ్. సో ఇలా నలుగురికి ఈ ఫీల్డ్స్ మెడల్ అన్నది వచ్చింది. సో ఇది మనం ఎగ్జామ్ డైమెన్షన్లో ఏంటో తెలుసుకుందాం. The Fields Medal was established in 1936 and named after Canadian mathematician J.C. Fields. Okay, so it was awarded every 4 years by the International Mathematical Union. So identante evaru award istaru ante International Mathematical Union అని చెప్పి every 4 years ki award ఇవ్వడం జరుగుతుంది. An international non-governmental and non-profitable scientific organization that aims to promote international cooperation in mathematics. సో ముఖ్యంగా ఇది దేనిలో వర్క్ చేస్తుంది అంటే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ యూనియన్ ఏంటంటే ఇది ఒక ఎన్జిఓ అన్నమాట. ముఖ్యంగా ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ మ్యాథమెటిక్స్ ఈ డైమెన్షన్లో ఈ ఫీల్డ్లో ఇది వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఈ ఫీల్డ్లో ఎవరైనా మనకి ఎక్సెప్షనల్గా వర్క్ చేస్తే వాళ్ళని ప్రతిభను గుర్తించి ముఖ్యంగా వాళ్ళకి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రతి 4 yearsకి ఈ అవార్డు ఇవ్వడం అవుతుందన్నమాట. ఓకే, ద మెడల్ రికగ్నైజెస్ అవుట్స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు ద మ్యాథమెటిక్స్ బై రీసెర్చర్స్ అండర్ ద ఏజ్ ఆఫ్ 40. సో ఈవెన్ ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ ఉందన్నమాట. 40 years లోపల ఉన్న వాళ్ళకి ఈ వాళ్ళ మ్యాథమెటిక్స్ కాంట్రిబ్యూషన్ బట్టి దే award mat. Okay, unlike the Nobel Prize which can be shared by at most 3 people, the Fields Medal recognize at least 2 and up to 4 people. మనకి Nobel Prize at most ఆ ఫీల్డ్లో ఏ డిస్కవరీలో మనకి 3 peopleకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి అట్మోస్ట్ 2 అంటే మినిమం 2 అండ్ అప్ టు 4 people వరకు ఇవ్వచ్చు మాట. ఓకే, ఇన్ ఎవ్రీ 4 year cycle ఈచ్ రిసిపియన్ రిసీవ్స్ ద ఫీల్డ్ మెడల్ అలాంగ్ విత్ ద క్యాష్ ప్రైజ్ ఆఫ్ $15,000 Canadian మాట. సో ఇది మనకి కెనడాకి సంబంధించిన ఒక పర్టికులర్ ఇంటర్నేషనల్లో మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో రికగ్నైజబుల్ వర్క్ చేస్తున్న వాళ్ళని గుర్తిస్తూ ఇస్తున్న అవార్డ్ మాట. అండ్ ఇది ఎవ్రీ 4 yearsకి వస్తుంది. అండ్ అలాగే 40 years ఏజ్ లిమిట్ ఉండాలి. అండ్ అలాగే మనకి ఏంటంటే ఇది అన్నది మినిమం 2 people అండ్ మ్యాక్సిమం 4 peopleకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అండ్ ముఖ్యంగా ఇది మ్యాథమెటిక్స్ ఫీల్డ్లో నోబెల్ ప్రైజ్ అన్నట్టు చూస్తారు అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.